తెలుగు వెలుగు తాకిన సమయం. సుదూరపు కొండల దగ్గర కొంతపాటి ఊరికి చేరుకున్న ఆర్యన్ అనే యువకుడు. అతడు ప్రాచీన చరిత్ర మీద ఆసక్తితో తాత చెప్పిన కథల ఆధారంగా ఒక పురాతన ఆలయాన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు. ఆ ఆలయం ఒకప్పుడు దేవతల ఆలయమని, అందులో మాయామంత్రమైన శక్తి దాగి ఉందని గ్రామ పెద్దలు చెప్తారు. ఆర్యన్ పటాన్ని పట్టుకుని అడవుల్లోకి అడుగుపెట్టాడు. అడవి సౌందర్యం ఒక పక్క, ప్రమాదాల ప్రబలత మరో పక్క. ఎప్పుడైనా ఏనుగుల చప్పుళ్లు చేయడం, పక్షుల కుహుకుహులు అతనికి ఎదురయ్యాయి. కొన్ని గంటల ప్రయాణం తర్వాత ఆర్యన్ ఒక నదీ తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఒక పురాతన శిల్పం కనిపించింది. అది అసలు ఆలయం దగ్గరికి తీసుకెళ్తుందనే సంకేతమని అతను భావించాడు. పటంలోని సంకేతాల ఆధారంగా ఆర్యన్ నది దాటాడు. దారిలో పాత గొయ్యలు, పిడుగుల విరుపులు, విషసర్పాల భయం ఎదురయ్యాయి. కానీ అతను భయపడకుండా ధైర్యంతో ముందుకెళ్లాడు. చివరికి ఒక కరిగిన గుహ కనిపించింది. ఆ గుహలో ప్రవేశించిన వెంటనే అతని ముందు ఒక భారీ ద్వారం కనిపించింది. ద్వారం తెరవాలంటే కొంత క్లిష్టమైన పజిల్ పూరించాల్సి ఉంది. ఆర్యన్ తన తెలివితేటలు ఉపయోగించి పజిల్ పూరించాడు. ద్వారం తెరిచినప్పుడు అతని ముందు ఒక అద్భుతమైన ఆలయం వెలిగింది. ఆలయంలో పురాతన విగ్రహాలు, రాతలపై రహస్య సంకేతాలు కనిపించాయి. అవి ఒక కొత్త ప్రయాణానికి ఆహ్వానం ఇచ్చినట్టుండగా ఆర్యన్ హృదయంలో ఆనందం నిండిపోయింది. ఆర్యన్ అక్కడ నుంచే కొత్త చరిత్రను ప్రారంభించాడు. ఆ ఆలయంలో దొరికిన రహస్యాల ద్వారా అతను తన తాత చెప్పిన కథల నిజానిజాల్ని నిర్ధారించుకున్నాడు. అతని సాహసం అతనికి ఒక అద్భుతమైన అనుభవాన్ని మరియు గ్రామానికి ఒక గర్వకారణాన్ని మిగిల్చింది.